చేసుకోండి. తప్పును తప్పుగా చూపించి జై శెట్టి బలిజా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శెట్టి బలిజా ఛానల్. ఓకే. గత ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో అమెరికాలో తన ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కానీ మా సత్యం గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయినట్టుగా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కనీసం ₹1 కోటి ఇవ్వగలిగితే మన జాతికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే కాదు, ప్రపంచంలోనే ఒక ఆనిముత్యమవుతుందని నేను తెలియపరుస్తూ నేను సత్యం గారిని వేడుకుంటున్నాను సార్. ₹1 కోటి అమ్మాయికి ఇవ్వగలిగితే నిరుపేద కుటుంబంలో అమ్మాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మరి మీరందరూ కూడా నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగితే మా సుభాష్ గారు కానీ, అలాగే మన కొడుకుడు సూర్యనారాయణ గారు కానివ్వండి, అలాగే పితామహులు పీతాల సత్యన గారు కానివ్వండి, ఈ పెద్దవారందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వగలిగితే ఉభయ గోదావరి జిల్లా నుంచి నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ పెద్దవారందరూ కూడా ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు. మాది స్వస్థలం పాలకొల్లండి. నా పేరు కట్టా మల్లేశ్వరం. నేను విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. నా తండ్రి పేరు కట్టా గంగిశెట్టి గారు. గంగిశెట్టి గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకే నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సత్యం గారికి నేను పాదాబంధం తెలియపరుస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వర గారు మంచి సందేశం ఇచ్చారు. వారు మన ఆడపడుచు దంగేడి జ్ఞానవీర్ గారి గురించి చెప్పడం జరిగింది. వారికి తప్పకుండా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి తగు ప్రభుత్వం నుంచి వచ్చే తగు సహాయానికి కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ, కాకినాడ నుంచి వచ్చిన కడలేశ్వరి గారు సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, అలాగే సభా అధ్యక్షులు మా సత్యవన్నయ్య గారికి, అలాగే నా కుటుంబ సభ్యులు అంటే మన సంఘీకులందరికీ కూడా, సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి అండి. ఈరోజు ఇక్కడ ఇంకా ప్రాంగణం ఇంకా నిండలేదు. ఇంకొక గంటలో ఒక మహాసముద్రమే ఏర్పడుతుంది ఇక్కడ. ఆ మహాసముద్రం చూడటానికైనా సరే జనాలు ఎగబడతారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి ఎలాగైతే వస్తుందని ఎదురు చూస్తామో అలాగా కోనసీమ శెట్టి బలిజ వన సమారాధన ఎప్పుడు జరుగుతుంది, మనందరం వెళ్ళాలి అన్న ఆదుర్తతో 2 రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తుంటాయి. అటువంటి వన సమారాధనకి మనందరం ఇక్కడ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది రాజకీయ వేదిక కాదు, ఇది మన మినిస్టర్ గారు అనే కంటే నేను మా తమ్ముడు సుభాష్ గారు ఏర్పాటు చేసిన ఈ ఒక్క వన సమారాధన అంటే మినిస్టర్ గారు అవ్వక ముందు నుంచి కులనాయకుడు ఆయన కులాల నుంచి వచ్చాడు, కుల పెద్దగా వచ్చాడు. తను ఎప్పుడు వనభోజనాలు పెట్టినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి కౌరు పెట్టి మనుషులను పంపించి మరీ చెప్తూ ఉంటారు. ఆయన మీద అభిమానంతో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వచ్చిన మీ అన్న సుభాష్ అన్న మీద దయ ఉంచి మీరందరూ కూడా ఎక్కడ అల్లర్లు చేయకుండా చాలా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంఘీకులు మన అందరూ కూడా ఒక కమ్యూనిటీ పరంగా పెట్టుకుంటున్నాం చెట్టు బలిజ. ఏదైనా సరే మనలో మనం మంచి ఉంటే మైకులో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అన్నారు పెద్దలు. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరే మన మనసులో పెట్టుకుని మన వాళ్లే కదా అని సమర్థించుకోవాలే తప్ప చేతిలో సెల్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్లోని వాటిల్లోని చిన్న జరిగినా సరే పెద్దదిగా చూపిస్తూ ఉంటారు. అవన్నీ మానుకోవాల్సిందిగా మన పెద్దలందరికీ సూచిస్తూ మన కుర్రవాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా ఎదగాలి.
మన కమ్యూనిటీ నుంచి మనం ఎలా ఎదగాలి అని చెప్పి చూసుకోవాలి తప్ప ఇలాంటి చిన్న చిన్నవన్నీ పట్టించుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వన సమారాధన సక్సెస్ఫుల్ చేయాలి. అలాగే కోనసీమ అనేటప్పటికీ ఈ వన సమారాధన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. లాస్ట్ ఇయర్ దగ్గర 1,25,000 మంది జనం వచ్చారు, 1,25,000 మంది వరకు వచ్చారు. ఎక్కడ ఏ అల్లరిలో జరగకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఎక్కడ అల్లర్లు జరగకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ వరకు ఎవరికన్నా నడవలేని వాళ్ళు ఉంటే సహాయం చేసి స్టేజ్ వరకు తీసుకురండి. బళ్ళు ఎక్కించుకునన్నా ఎలాగైనా సరే. దూరం నుంచి పార్కింగ్ దూరాన్ని పెట్టారు, జాగ్రత్తగా రండి. ప్రతి ఒక్కరు కూడా సుభాష్ గారిని మనసులో పెట్టుకుని సుభాష్ గారు పెట్టే ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మన సైనికులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సెట్టుబలిజ అన్నదమ్ములందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, సుభాష్ గారు ఎప్పుడూ కూడా కష్టం వస్తే నా ఇంట్లో కష్టం వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉంటారు. అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన కమ్యూనిటీలో ఎవరికైనా చిన్న ఆపద వస్తే నేనున్నాను అని చెప్పేసి ముందుకు రావడం నేర్చుకుని ముందుకు రావాలి. ఆయన చూసి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం చేయాలి. ఎందుకంటే సుభాష్ గారు నేను గత కొన్ని ఏళ్లుగా ఆ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. ఇక్కడ ఎవరినైనా కాకినాడ పంపిస్తే హాస్పిటల్కి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అక్క పలానా వాళ్ళు వస్తున్నారు చూడండి అని. అలాగే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్ళారంటే మన వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంతమంది హైదరాబాద్లో ఉండే మన నాయకులందరూ కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి నా ఒక్క మనవి. ఈ అవకాశం నాకు ఇచ్చి ఇక్కడ నన్ను ఇలా మాట్లాడించిన మా అన్న సత్యవాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ జై శెట్టి బలిజ, జై జై శెట్టి బలిజ. థ్యాంక్ యూ. జనతా పార్టీ అధ్యక్షులు మన సంఘీయులు పెద్దలు పెద్దించెట్టి వెంకటేశ్వరరావు గారిని వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏర్పాటు చేసిన వాసంశెట్టి సత్యం గారు యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీక్షాపరుడు, మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే మన కురుగుద్దులు కురుపూడి సూర్యనారాయణ గారు, అలాగే ఏదిక పైన ఉన్న పెద్దలు, అంటే పెద్దల పేర్లు చెప్తే నాకు ఇచ్చింది 5 నిమిషాలు ఇచ్చారు. అందుకని ఏదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సోదరి సోదరమణులకు, నా జాతి సోదరి సోదరమణులకు, నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, మేము కాకినాడ నుంచి వచ్చా. అసలు ఈ అమలాపురంలో ఎంత పెద్ద వన సమారాధన కార్యక్రమం జరగడానికి మూల కారణం వహించిన సుభాష్ గారి నాయకత్వాన్ని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఈ రోజు మనం ఇవాళ అమలాపురంలో ఏర్పాటు చేశాం. ఏంటిది ఇంత కార్యక్రమం ఏ విధంగా వచ్చింది? ఈ అమలాపురంలోనే ఇంత ఐక్యత ఎందుకు వచ్చిందంటే స్వర్గీయ దొమ్మేడి వెంకటరెడ్డి గారు, అవునే దొమ్మేడి వెంకటరెడ్డి గారు, ఆయన బర్మా వెళ్ళి సిప్పులు వ్యాపారం చేసుకుంటూ అక్కడ బర్మా కేసరిగా బిరుదు పొంది బర్మా మేయర్గా అయ్యి బర్మాలో ఎమ్మెల్సీగా అయ్యి 1920 సంవత్సరంలో మనకు బిర్జీలు లేని రోజుల్లో అమలాపురంలోనే ఒక 20,000 మందితో సభ ఏర్పాటు చేసి ఈడిక కులంగా పిలిచే మల్లను శెట్టిబలిజగా నామకరణ చేసిన మహా కురుబుద్ధుడు మన దొమ్మేడి వెంకటరెడ్డి గారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన స్ఫూర్తిగా మనం వెళ్తున్నాం. ఏమిటి దమ్ము ధైర్యం ఉన్న కులం మంది, అనే దమ్ము సత్తా ఉన్న కులం, ఎవరికి లొంగ తిరగలేని కులం. మన కులాల్లో ఇండియాలో గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో జక్కంశెట్టి వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా నెగ్గారు. ఇంకా మన అమలాపురం చూద్దాం. అమలాపురం కొత్తే మన ఈ అమలాపురం మహానగరంలో కురుపూడి సిట్టబ్బాయి గారు ఇండిపెండెంట్ గా నెగ్గారు. ఇంకో చరిత్ర తెలాలి. కురుపూడి సూర్యనారాయణ గారు
ఇప్పుడున్న కురుపూడి సూర్యనారాయణ గారు తాతయ్య గారు ఈ అమలాపురంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారు ఈ గవర్నమెంట్ లో. వాళ్ళ పెద్ద తండ్రి గారైన కురుపూడి ప్రభాకర్ గారు మంత్రిగా చేశారు. కురుపూడి గోపాలకృష్ణ గోఖలే డిఐజీగా చేశారు. ఆ డిఐజీ గారు అబ్బాయే ఇవాళ మన కురుపూడి సూర్యనారాయణ గారు, మన గురుబుద్ధుడు. ఇవాళ అటువంటి సభ్య సమాజం ఉన్న ఈ అమలాపురం గడ్డలో సెట్టబలిజ నామకరణంలో మన సంఘీలందరూ కూడా దమ్ము సత్తా ఉన్నవాళ్ళు. అటువంటి దమ్ము సత్తా ఏ కులంలో ఉంటుంది? ఇండిపెండెంట్గా నెగ్గగలిగే దమ్ము ఎవరికి ఉంది? మనకేముంది. అలాగే గోదావరి అవతల మన అమలాపురం రామచంద్రపురంలో పిల్లి అప్పారావు గారు ఇండిపెండెంట్గా నెగ్గారు. పిల్లి బోస్ గారు ఇండిపెండెంట్గా నెగ్గాడు. అలాగే దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు కూడా ఇండిపెండెంట్గా నెగ్గడానికి సిద్ధంగా అయ్యారు. ఇది మన కుల చరిత్ర. మన కుల చరిత్ర ఏ విధంగా ఉండేది? ఇవాళ అమలాపురంలో సెట్టబల్యాల జాతర జరుగుతుంది. అవునా కాదా? సెట్టబల్య జాతర జరుగుతుంది. ఈ సెట్టబల్య జాతర ఏ విధంగా ఉంటుందో అమలాపురంలో చూడాలి. మనం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షల మంది జనాభా ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో. మీరు అందరూ ఆలోచించాలి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు అత్యధికంగా తక్కువ, మన సంఘీలు తక్కువ ఉన్న జిల్లా నియోజకవర్గం ఏదంటే దెందులూరు. ఆ దెందులూరులోనే 20,000 మంది సెట్టుబల్జులు ఉన్నారు అక్కడ. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గం 25,000 మంది సెట్టుబల్జులు ఉన్నారు. వర్గాలన్నీ కూడా 30 నుంచి 40,000. ఇదంతా జరగాలంటే ఏ విధంగా జరుగుతుంది? మనలో దమ్ము సత్తా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అందరం కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఏది ఇవ్వకపోయినా, ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా రాజ్యాధికారం కావాలి. ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి. మన ఓట్లు మనం వేసుకోవాలి. మనం ఏ రోజైతే రాజ్యాధికారం వచ్చిందో ఏదైనా సాధించవచ్చు. ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారు వన సమారాధన పెట్టారు. ఆయన మంత్రి అవ్వకముందు ఇంకా ఎక్కువ జనం ఉండేవారు. అవునా కదా? నేను ఇంకా ఎక్కువ జనం వచ్చారు. ఇంకా ఇవాళ రణరంగంగా జరుగుతుంది. అందుకని మనం అందరం కూడా ఒక ఏడుగుని ఏర్పాటు చేసి అమలాపురంలో మనం ఏ విధంగా చేస్తున్నాం అని తెలుసుకోవాలి. ఏ విధంగా వస్తుంది? సమాజంలో ఓటా మంది, మన ఓటా మనకు దక్కాలి. 2% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు, 4% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తున్నారు. మనం 50 లక్షల మంది ఉన్నాం. మనలో మనము ఈ విధమైన వ్యవహారం లేకపోతే ఏ విధంగా ఉండాలి? అందుకని నేను ఒకటే చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో మన పాత్ర కావాలంటే ఇప్పుడు సుభాష్ రాఠోళ్ళు 10 మంది రావాలి. ఈ 2 జిల్లాల్లో సుభాష్ రాఠోళ్ళు 10 మంది రావాలి. రాజ్యాధికారం మనకు దక్కాలి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజ్యాంగ ఫలాలు మన దగ్గరే ఉండి, 100 కొద్ది ఎకరాలు మన దగ్గర ఉండి, పెద్ద పెద్ద కోటీశ్వర్లు మన దగ్గర ఉండేవారు. అటువంటి వ్యవస్థ మనం నడిపేది. స్వతంత్రం వచ్చింది, స్వతంత్రంలో పోరాడి మన పెద్దలు పోరాడారు. అటువంటి పోరాడినాక ఇవాళ గారు మన కులానికి 10% అంటే 400 షాపులు, బ్రాందీ షాపులు మన కులానికి ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టారు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు ఈ వేదిక మీద ఉండి మిమ్మల్ని అడుగుతున్నాం, త్వరలో ప్రకటించాలయ్యి. ఎక్కువ రోజులు అయిపోతుంది. ఎక్కువ రోజులు అయిపోకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా 10% బ్రాందీ షాపుల్లో మనకు ఓటా ఇవ్వాలి. ఇది కాకుండా రాష్ట్ర మంత్రివర్యులు సమక్షంలోనే ఆయన దృష్టి ప్రకారంగానే బ్రాందీ సార్ బార్లో కూడా మనకు 10% ఇవ్వాలి. మన కులం అవార్నిచ్చాన్ని పెరుగుతుంది. మస్కెళ్ళి ఖచ్చితంగా మనకు కూడా బారు షాపులో 10% ఇవ్వాలి. 400 షాపులు త్వరలో అమలు చేయాలని ఈ రోజు అమలాపురంలో ఏర్పాటు చేసిన వన సమారాధన కార్యక్రమంలో మేము ఖచ్చితంగా అడుగుతున్నాం సార్.
ఈ రాష్ట్రంలో మనం ఎన్ని చేసినా సరే ప్రతి నియోజకవర్గంలోని అన్ని రకాలుగా ఉండాలి. కోనసీమలో రాజోలు నియోజకవర్గం ఉంది. అక్కడ సెట్టబల్య సంఘీయులు 48,000 మంది ఉన్నారు. మన సెట్టబల్య సంఘీయులు ఎవరు చెప్తే వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థి చేసుకోవాలి. ఏదోడన్నా సరే మన సంఘీయులకు ఉపయోగపడే ఎమ్మెల్యేనే మనం తెచ్చుకుని అక్కడ నెగ్గించుకోవాలి. అలాగే మనం గన్నవరం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా అక్కడ కూడా 45,000 మంది సంఘీయులు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ జరిగే దాని మీద మనం చెప్పిన ఎమ్మెల్యే అవ్వాలి. అది కూడా మీరు లైన్ చేయాలి. అమలాపురంలో చేయాలి. ఇవాళ చిన్న చిన్న మాటలతో యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీక్షాపరుడైన సుభాష్ మీద అనేక రకాల మంది బురద చల్లుతున్నారు. ఏమంటే ఇలాంటి సభలు పెట్టిన వాళ్ళ బురద ఎగిరిపోద్ది. ఏమంటే మచ్చేసిన 9 మంది ఉంటారు. తమ్ముండి ముందుకు వచ్చేటప్పుడు తెలుస్తుంది అంతే తప్పు. కానీ వాళ్ళు ఎవరన్నారు ఏదెవరన్నారని కాదు, దమ్ము సత్తా ఉన్నప్పుడు. ఇంకొక విషయం, ఈ కాకినాడ జిల్లా నుంచి 46 బస్సులు బయలుదేరవుతున్నాయి. అవునే పిల్లి శ్రీని గారు అలాగే పెంకే వెంకట గారు, అలాగే తుట్టా లోవరాజు గారు, సిన్ని సూరిబాబు గారు, అలాగే చట్టపేట నియోజకవర్గం నుంచి చిత్తపల్లి సత్యనారాయణ గారు, పెద్దాపల్లి నియోజకవర్గం నుంచి కేసీఆర్ సింగ్ గారు, కాకినాడ 2 నియోజకవర్గం నుంచి ఒలిమ నాగబాబు గారు, కాకినాడ 1 నుంచి చిత్తాకుల సింగ్ గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తులో 46 బస్సులు, కాకినాడ నుంచి 46 బస్సులు జనాభా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అమలాపురం మహాటౌన్ యాల మహాసముద్రం అయ్యింది. ఈ మహాసముద్రం రాష్ట్ర మంత్రి వర్యులు వాసుదేవ్ సుభాష్ గారు వస్తున్నారు. కాబట్టి మన సంఘీయులందరూ కూడా ఒక లైన్ లో ఉండాలని, బీసీ కులాల్లో వెళ్ళిన చెట్టబల్లి తమ్మున్న కులం, చెట్టబల్లి ఐక్యత, వాసుదేవ్ సుభాష్ గారి నాయకత్వం, వాసుదేవ్ సుభాష్ గారి నాయకత్వం. మరి రోడ్డు మీద కిక్కిరిసిపోయి ఉన్నారు. మీరు దయించి డయాస్కి రైట్ సైడ్ కుడివైపున కుర్చీలు కొద్దిగా ఖాళీ ఉన్నాయి. మహిళలు, ముఖ్యంగా మహిళలు ఇటువైపు వచ్చేవలసిందిగా కోరుచున్నాం. మరి అంత కిక్కిరిసిపోయి ఉన్నారు, పిల్లలు మలిగిపోతారు. దయించి అర్థం చేసుకొని మహిళలు ముఖ్యంగా డయాస్కి కుడివైపు అమ్మా మహిళలు ఇటువైపు వచ్చేసేయండి. కుడివైపు ఖాళీ ఉంది, మీరందరూ ఇటువైపు వచ్చేసేయండి. సంఘీయులందరూ సహకరించాలి. మరి సంఘ ప్రాంగణం లోపలికి ఇచ్చేయండి. ఇక్కడ ఇంకా కొద్దిగా కుడివైపు మన ప్రాంగణంలో ఖాళీ ఉంది, జెంట్స్ అందరూ అటువైపు వచ్చేసేయండి. మహిళలు అందరు కుర్చీలు ఉన్నాయి, కొద్దిగా అక్కడికి వచ్చే కోరుచున్నాం. అదేవిధంగా విశాఖపట్నం నుండి కడాలి సుబ్బారావు గారు, పెద్దలు కేత గంగరాజు గారు, ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు, మట్టపర్తి నాగరాజు గారు, మరి అదేవిధంగా విశాఖపట్నం కార్పొరేటర్ శ్రీమతి అప్పాలి శ్రీవిజయ్ గారు, వీరందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మరి ఏలూరు పరిసర ప్రాంతాలైనటువంటి తడిపూడి యాండ్ర సత్యనారాయణ గారు, చింతపల్లి శివ గారు, యాండ్ర వెంకటేశ్వరు, చింతపల్లి కుమారయ్య గారు, అదేవిధంగా రాఘోలపల్లి నుండి పిల్లి మురళి గారు, పిల్లి కిట్టయ్య గారు, చింతపల్లి అరవలరాజు గారు, బాలం వెంకన్న గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మరియు ధన్యవాదాలు. ఇందులో మరి అరవలరాజు గారు అయితే మరి అరవలరాజు గారు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసి ఉంటే వేదిక పైన ఆహ్వానిస్తున్నాం సగర్వంగా. ఇంత ఘనంగా జరగడానికి కృషి చేస్తున్నారు. మరి ఇంకా 10 నిమిషాల్లో మన యువకేశ్వరరావు నవంబర్ 10వ తారీఖున ఇదే వాసవారంగా ఇదే ప్లేస్లో జరుగుతుంది. ఆ రోజు 1,20,000 మంది మరి ఈ సెట్టుపల్లి వాసవారంలో ప్రతి సంవత్సరం ఎస్కేఎఫ్ సెట్టుపల్లి యాక్షన్ ఫోర్స్ అని యువనాయకుడు, జాతి ముద్దు బిడ్డ ఎస్ఏఎఫ్ సుభాష్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు యువ కిషోరం రావాల్సిందిగా రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు వస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. సుభాష్ గారి నాయకత్వం.
వచ్చిన నా సెట్టిపల్లి సోదరి సోదరులందరికీ కూడా ముఖ్యంగా యువతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయించి అందరూ కూర్చుంటే మీ వద్దకు వచ్చి మంత్రి గారు అందరికీ దయించి అందరూ కూర్చుంటే మీ వద్దకు వచ్చి మంత్రి గారు అందరూ మా ఆశీర్వాదం తీసుకుంటారు. దయించి అందరూ కూర్చోండి. దయించి సహకరించండి. దయించి అందరూ కూర్చోవాలి. మరి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు కూర్చోవాలండి. సంఘ పెద్దలందరినీ కలుస్తున్న క్రమంలో మరి ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్స్ అందరూ గారు మాట్లాడతారు. మీరందరూ కూడా నిశ్శబ్దంగా పాటించి వారి యొక్క అమూల్యమైన సంఖ్య ఆయన చాలా మంచి విషయాలు చెప్తారు. ఆ విషయాలన్నీ మీరు ఆకలింపు చేసుకోవాలి. చేసుకుని మీరు పాటింతే మరి మీరందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య మరోసారి చప్పట్లు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈవేళ చాలా మన సెట్టిపల్లి కులానికి 100 సంవత్సరాల చరిత్రకి ఈవేళ హిస్టారికల్ డే. ఈ నవంబర్ నెల అంటే సెట్టిపల్లి జాతికి స్వర్ణయుగం. 1991 నుంచి కూడా నవంబర్ నెల అంటే సెట్టిపల్లి జిల్లా రాజ్యాధికారానికి ఐకమత్యానికి ఒక హిస్టారికల్ మంత్. మరి ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల్లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప ఈవెంట్ని అమలాపురంలో, ఎందుకంటే అమలాపురమే మనకి పురిటిగడ్డ, ఇక్కడి నుంచే రాజ్యాధికారం మనం ప్రారంభమైంది. ఈవేళ ఈ స్థాయికి మనం చేరుకున్నాం అంటే మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా మన సంగీతం చేస్తున్నటువంటి అశేష పోరాటం 3వ తరం. మరి ముఖ్యంగా ఇంత గొప్ప ఈవెంట్ని భుజస్కంధాల మీద ఎత్తుకున్నటువంటి ఈనాటి ఈ సభకు మరి అధ్యక్షత వహిస్తూ అన్నీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి వాసం సత్యం గారు చాలా అభినందనీయులు. వారి కుమారుడు కన్నా ముందు మనం చెప్పుకోవాలంటే మన సచిన్ గారు పితామహుడు వాసంశెట్టి సత్యరాజు గారు అమలాపురంలో కీర్తి ప్రతిష్టలకి మన సినీ సంఘం యొక్క ఔన్నత్యానికి అప్పటి రాజకీయ నాయకులైనటువంటి మరి సెట్టిపల్లి జిల్లా బీసీ కులంలో చేర్చడానికి ఒక ముఖ్య కారణమైనటువంటి కుడుపుడు సూర్యనారాయణ గారు కానీ, వారి కుమారుడు కేబినెట్ మినిస్టర్ ప్రభాకర్ రావు గారు కానీ, ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి వాసంశెట్టి సత్యం గారిని, తండ్రి గారిని, సత్యరాజు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సత్యరాజు గారు అంటే మన సుభాష్ గారు తాతగారు. ఈవేళ ఆయన మన కులానికి ఎలాగైతే మార్గదర్శిగా ఉన్నారో ఈవేళ వాడి మనవడికి మరి ఈవేళ రాజ్యాధికారంలో యంగెస్ట్ మంత్రిగా ఆయనే నామకరణం చేశారు. రాబోయే కాలంలో ఇంకో 20-30 సంవత్సరాలు రాజ్యాధికారం దిశగా సుభాష్ గారు అనేక ఉన్నత పదవులను అధిరోహిస్తారు. అనేక వందల మందిని
స్థానిక సంస్థల్లో గెలిపించుకుంటారు. అలాగే సెట్టిబలిజ కులానికి ఈ రాష్ట్రంలో ఒక దిశని, ముఖ్యంగా మన దురదృష్టం ఏంటంటే ప్రభాకర్ రావు గారు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంతో పౌరుషంగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి నాయకులు వచ్చారు. మధ్యలో మరి ఇవన్నీ కూడా రిజర్వేషన్ అవటం వల్ల, మనకు ప్రాతినిధ్యం పోవటం వల్ల మరి మన నాయకులు దాసి బీసీలు ఆ నాయకులకి పాదపూజ చేస్తూ మధ్యలో మన కులాన్ని తాకట్టు పెట్టేసి ఈవేళ మన కులాన్ని ఒక దౌర్భాగ్యం తీసుకెళ్ళినటువంటి నాయకులు రావటం వల్ల మన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మసకబారిపోయాయి. వాళ్ళు డబ్బు సంపాదన కోసం ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసినా, ఎంతమందికి పాద పూజ చేసినా మరి సుభాష్ లాంటి ఒక కిరణం మరలా ఉద్భవించింది. ఈవేళ సుభాష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సెట్టిబలిజల్లో మరి స్ట్రాంగ్ పర్సనాలిటీగా, వెన్నుపూసన్న నాయకుడిగా, ఒక పెద్ద కులాన్ని లీడ్ చేస్తున్నటువంటి లీడర్గా ఈవేళ ఉన్నారంటే మరి వారి తల్లిదండ్రులు అలాగే వాళ్ళ తాతగారు చేసినటువంటి కృషి, వారి జీన్స్, ఆ జీన్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే నేచర్ లేదు. ఈవేళ సుబ్బారావు గారిలో కూడా కాంప్రమైజ్ అయ్యే నేచర్ లేదని మీ అందరికీ మనం చేస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది. మరి ముఖ్యంగా ఈవేళ కులగణన, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కులగణన అనేది చాలా ఆయుపట్టు. ఈ కులగణన వస్తే తప్ప మనకి ఇంకా ఇంపార్టెంట్ పదవుల్లో అనేక పోస్టులు వస్తాయి. ఇవాళ రాజకీయ పరంగా రాజ్యాధికారం ఒకటే కాదు ముఖ్యం, యూపీఎస్సీ కానీ, అలాగే రైల్వేస్ కానీ, లేకపోతే ఒక వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఇటువంటివి ఉన్న అన్నీ కూడా మనం నేషనల్ బీసీ కమిషన్లో కనుక మనం స్థానం సంపాదించగలిగితే నేషనల్ బీసీ కమిషన్ ద్వారా మనం అనేక ఉన్నత పదవులను పొందవచ్చు. ముఖ్యంగా ఆనాడు రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్నటువంటి అగ్ర కులాల వారు సుమారు 60-70 మంది పెద్ద కుట్రతో ఆ రోజున రాజ్యాంగ పదంగా, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ లో ఒక ఆదివాసీని, ఎస్టీని మాత్రమే చేర్చడం వల్ల సుమారు 800-900 బీసీ కులాలన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోకి రాకుండా బయట ఉండిపోవడం వల్ల ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ మనం పొందలేకపోయాం. అటువంటిది మరి చక్కగా మరి జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పైనటువంటి సమగ్ర నివేదికను కనుక పార్లమెంట్లో పెట్టగలిగితే మనందరికీ కూడా మరి రిజర్వేషన్ ఫలాలు, ఎడ్యుకేషన్ ఫలాలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, అలాగే అనేక ఉన్నత పదవులు వస్తాయి. కాబట్టి మరొకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ సభని ఇంత హిస్టారికల్గా నడిపినందుకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కండక్ట్ చేసినటువంటి మా సత్యం గారిని, వారి సోదరుడు మా చిన్నబాబుని, అలాగే ముఖ్యంగా ఈ సెట్టిబలిజ జాతి యొక్క టార్చ్ని, కాగడాన్ని రాబోయే కాలంలో 20-30 సంవత్సరాలు మరి ఏకదాటిగా అందించడానికి కృషి చేయవలసిందిగా సుభాష్ గారిని కోరుతూ మీ అందరికీ వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి బ్రీఫ్ గా మాట్లాడండి, మంచి కంటెంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, అలాగే వేదిక ముందుంచిన నా జాతి సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంగణంలో మనం ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్తీక వన సమారోహం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సత్యమంతుల ఆశీస్సులతో మంత్రి, కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి నాయకత్వంలో వారి తండ్రి గారు వారిని కలిపి ఈ జన సునామీలో ఎవరో చేయలేనంత విధంగా శక్తి పరిచయాలందరినీ ఒక చోటకి వేదికపై చేర్చి మన శక్తి పరిచయాలు గౌరవం ఉట్టుపడేలాగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. సుభాష్ గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సుభాష్ గారు ఈ రోజున మంత్రి, ఎమ్మెల్యే గారంటే ఆయన చేసిన కృషి
అంతేంతా కాదు. ఎందుకంటే జాతిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సుభాష్ గారు నేను ఉన్నాను ముందుకు వచ్చేవారు. కెల్లంపోటు మండలం సింహాద్రిపురంలో రెండు కులాల మధ్య గొడవ వచ్చి 6 ఇళ్ళు తగలబెట్టేస్తే ఆ రోజున సంఘంలో ఎవరు ముందుకు రాకపోతే ఈరోజు కార్మిక శాఖ మంత్రి అయిన సుభాష్ గారు ముందుకు వచ్చి నేనున్నానని చెప్పేసి 6 కుటుంబాలకి ధైర్యం చెప్పడం కోసం అమలాపురం నుంచి 100 కార్లు వేసుకొచ్చారు. 100 కార్లు వేసుకొచ్చి వాళ్ళకి ఇల్లు కాలిపోయిన కుటుంబాలు ఏమైతే సామాన్లు కావాలో మంచాలు, గిన్నెలు, బియ్యం అన్ని పట్టుకుని వచ్చి 6 కుటుంబాలకు ధైర్యం చెప్పి మీరేం ధైర్యంగా ఉండండి, మీకు నేను ఉన్నానని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే గత కార్తీక సమారోహంలో ఎస్సీఎఫ్ కి ₹1 విరాళం ప్రకటించి సెట్టుబడి సంఖ్యలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో మనకి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీలు కులం పేరు చెప్పని అనేక మంది చేశారు తప్ప ఎవరు కూడా కులానికి కష్టపడితే ఎవరు నిలబడి నేనున్నానని చెప్పేవాడు ఎవరు లేరు. కానీ ఈ రోజున మనకో ధైర్యం. సుభాష్ ఒక మంత్రిగా ఉన్నారు. కాకినాడ కార్తీక వన సమారాధనలో ఆయన ఒకటే చెప్పారు, నేను ఎంత ఎదిగినా నా కళ్ళు మాత్రం కిందకే చూస్తానని చెప్పారు. ఎందుకంటే ఆయన పేదల కష్టాల నుంచి తెలుసుకున్న వ్యక్తి అయినా అలాంటి ఆయన ఉంటే మనకో ధైర్యం. భావితరాలకి సుభాష్ గారు మరిన్ని పదవులు అధిరోహించాలని జాతికి అండగా పెద్ద దిక్కుగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా మనకి అనేక అన్యాయాల మనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సత్య గారు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్తే. జై శక్తి బల్జ, జై శక్తి బల్జ, జై శక్తి బల్జ. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ పోతాం? మన మైండ్ సెట్ లో మార్పు రాకుండా, మన చైతన్యవంతం కాకుండా, రాజకీయ చైతన్యం లేకుండా మనం ఏది సాధించలేము. బాగుండాలని రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని, ముఖ్యంగా ఓట్లు వేసుకోవడంలో మనం చైతన్యం పొందాలని, మన ఓట్లు మన వాళ్ళు కాకుండా ఇతరులు వేయడం ద్వారా వాళ్ళ అధికారం తీసుకెళ్తున్నాము. దాని ద్వారా మన ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాము. మన యొక్క చైతన్యం ద్వారా అన్ని సాధించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి భారీ ఎత్తున కులం సంఘం పిలిపిస్తే అందరూ మనాయకులై పోరాటం తీసుకెళ్ళి పాల్గొని అన్ని విషయాల్లో సాధించాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరూ కూడా నవదోపడుతూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కోనసీమ శక్తి బల్జ మంత్రి బిడ్డ రాష్ట్ర మంత్రి ఇటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, అదేవిధంగా మరి కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తణుకు నుంచి, అదేవిధంగా తాళరేవు, యానం, మరి రాజోలు, అదేవిధంగా మరి ఏదైతే కోనసీమ ప్రాంతం ఉందో మరి రావులపాలెం కావచ్చు, వగైరా అంటే అమలాపురం చుట్టుపక్కల మండలాల శెట్టి బల్జ సంఘ పెద్దలు, సంఘీయులు వీరందరికీ కూడా మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంతలో మరి ఇన్ని లక్షల మందిలో ఎందరో ప్రముఖులను మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వారందరికీ కనీసం 2 నిమిషాలు ఇచ్చే వెసులుబాటు మా వద్ద లేదు. దయించి మీరు మన్నించాలి. పెద్దలు ఎందరో ఉంటారు కాక మరి వారి అందరికీ అవకాశం ఇచ్చే అవకాశం మాకు లేదు, అందరికి ఇవ్వాలని ఉంది. మరి పెద్ద మనసు చేసుకొని మన్నించాలని మనవి చేస్తూ సుభాష్ గారి స్పీచ్ తమ అమూల్యమైన సందేశం ఇచ్చేసిన తదుపరి కూడా మరి పెద్దలందరికీ ఉన్నంతలో అవకాశం ఇస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దయించి నిశ్శబ్దంగా ఉన్నాడు. లైవ్ ప్రోగ్రామ్ సోదరులారా. Silence, please. జై శెట్టి బల్జ, జై శెట్టి బల్జ, శెట్టి బల్జ ఐక్యత,
సెట్టిపల్లి ఐక్యత. అన్నిటికంటే ముందు మన సామాజిక వర్గ పితామహులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరిస్తూ ఆయనకి జోహార్లు. జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి తరలి వచ్చిన నా సెట్టిపల్లి సోదరి సోదరిమణులకి అందరికీ కూడా, ముఖ్యంగా యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, పార్టీలకు అతీతంగా సంవత్సరానికి ఒకసారి సెట్టిపల్లి పండగ జరగాలి. అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం. మరి ఈరోజు సెట్టిపల్లి పండగగా జరుపుకుందామని గతంలో నిర్ణయించాం. ఆ పిలుపు మేరకి మీ అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్ అనే నేను వాసంశెట్టి సుభాష్ అనే నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఒక్క వన సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. 2022లో అల్లర్ల కేసుల నిమిత్తం అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి, అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు 350 మంది ఉంటే వేల తరబడి పారిపోయారు. ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం. ఇంకా కొంతమంది మన కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలామంది 100 రోజులు జైళ్ళు గడిపి 110 రోజులు జైళ్ళు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు, అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో, అనవసరంగా పుట్టామనే మాట ఆ రోజు అన్నారు. ఎందుకే కేకలేస్తారు? ఆ మాట కేకలేవలసిన పని ఉందా? అయితే ఆ రోజున కాదు, మన కులం మన వెంట ఉంటుంది, మనని అమాయకులని నమ్ముతుంది, కానీ పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ వన సమారాధన పెడదాం, ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం, వాళ్ళు మీరు అందరూ మనోధైర్యాన్ని ఇస్తారని, ఒక ఓదార్పుని ఇస్తారని చెప్పి మేము ఆ రోజున సెట్టిపల్లి వన సమారాధన జరుపుతూ ఉంటే కొంతమంది నాయకులు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం, అక్కడ యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని. అటు ఎటు వెళ్లకుండా ఇక్కడ పెట్టినప్పుడు 2022లో సుమారు 50,000 మంది దాటి వచ్చి మొత్తం ఒక అమాయకంగా ఇరుక్కున్న కేసులు ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవునా కాదా? అవునా కాదా? నేను చాలా అదృష్టవంతుడిని కులంలో పుట్టాను. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఎందుకంటున్నానంటే
గతంలో మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చెయ్యాలని. ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకరు చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లి గారిని ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి మా నాన్నమ్మ గారి వయసు 90 సంవత్సరాలు. ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితిలో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించిన తర్వాత చాలామంది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలామంది మరి ఆ రోజున మా తల్లికి సీట్ రాకుండా చేస్తే నాకు ఆ రోజు ఇంట్లో పడుకుని ఈ రాజకీయం ఇంతేనా, ఇంకా రాకూడదు బయటికని నాకు నిద్ర పట్టలేదు. 11 గంటల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇంటి బయటికి సుమారు 2000 మంది ఏడుస్తూ మా ఇంటి బయట కూర్చున్నారు. ఆ రోజు మా తల్లికి పదవి రాలేదంటే ఎంతమంది ఏడుస్తున్నారని చెప్పి ఓ ధైర్యం వచ్చింది నాకు. ఈ ప్రేమ చాలు అనిపించింది. తర్వాత రోజు ఒక్కసారిగా 10,000 మంది మా ఇండ్లు చుట్టముట్టి మీకే చైర్మన్ కావాలని నినాదాలు చేశారు. ఆ రోజు ధైర్యం వచ్చింది. మరి ఆ రోజు నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఓడిపోయి ఉంటే ఇంట్లో అందరూ కూడా ఇక యువత పెద్దలందరూ కూడా జిల్లా అంతటా చాలా చోట్ల ఓ బ్యానర్ కట్టారు. ఆ కొటేషను నేను బతుకున్నంతకాలం గుర్తుంటుంది. ఆ రోజు ఆ కొటేషన్ ఒకటే, పదవులు ఉన్నా లేకపోయినా మేమెంత మీ వెంటే అని మీ అందరూ కూడా మీరందరూ కూడా నాకు వెన్నుముకన నిలిచారు. పడిపోయే నన్ను ఆ రోజు నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నన్ను అమాయకంగా నాకు ఏ సంబంధం లేకుండా నన్ను చాలామందిని కేసుల్లో ఇరికించినప్పుడు ఏంటిది ఎవరో కూడా స్పందించట్లేదు వినాలి. కేసులు ఇరికించినప్పుడు కనీసం పలకరింపుకు కూడా ఎవరింటికి వెళ్ళని వైను. ఏంటి దుర్మార్గం, మాకేమీ తెలియదు, అమాయకంగా ఇరుక్కున్నాం, కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు, ఏంటి దారుణం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చారండి సెట్టిపల్లి యువత పెద్దలు. మిమ్మల్ని పడనివ్వం, మేం చూసుకుంటామని చెప్పి మా వెన్నెముకగా నిలిచి ఆ రోజు నేను ఒక్కడనే బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొచ్చినప్పుడు ముందు నాతో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది 100 అయ్యారు, 100,000 అయ్యారు, 1,000 లక్షలు అయ్యారు. ఆ రోజే చెప్పాను, నేను ఓ సభలో చెప్పాను, మనం యాచించవద్దు శాసిద్దామని చెప్పాను. మన ఎవరిని యాచించలేదు ఆ రోజు కేసులు ఎత్తమని. ఆ రోజు మనం ఎవరిని కూడా యాచించలేదు, మనం కేసులు ఎత్తమని చెప్పి ఈ మీటింగ్ వేసి మేము అమాయకంగా ఇరుక్కున్నాం, లక్షల మంది చేరాం, తీస్తారా తీరా కేసులు అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, కేసులు ఎత్తింది. అలాగే కేసులు ఎత్తినంటే మళ్ళీ మన కులంలోనే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మళ్ళీ వెనకుండి ఓ నాయకుడి చేత మళ్ళీ కోర్టులో వేయించే కేసులు ఉండేలా చేశారు. మీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలిచాను. మొన్న ఒక టీవీలో సుభాష్ మీద కేసు ఎత్తేసారు, అల్లరి కేసు అని మీరు చూసే ఉంటారు. అది అబద్ధం. నేను అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేసుకుంటూ నా పేరు తీయించుకునేంత పిరికివాడిని మాత్రం నేను కాదు. నా మీద కేసు తీయలేదు, కేసు ఉంచుకున్నాను. అది అనుకోకుండా ఒక అసత్య ప్రచారం మాత్రమే. నేను
ఎవరైతే అల్లరి కేసుల్లో ఉన్నారో వాళ్ళందరిది కూడా స్క్వాష్ పిటిషన్ వేసి అందరి కేసులు న్యాయ పోరాటం చేసి తీస్తాం తప్ప అడ్డదారుల్లో తీయించుకునేంత పిరికి వాళ్ళు మాత్రం మనం కాదు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ రోజున మీరు ముఖ్యంగా గమనించండి, యువత మీరు మేలుకున్నారు. స్వార్థ రాజకీయ నాయకులు, స్వార్థ కుల పెద్దలు మరి కొంతమందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, పసరగడ్డులో పసరపాముల్లా చేరారు కొంతమంది. ఆ పసరపావుల్ని ఏరి పారేయాలి, అందులో సందేహం లేదు. మనందరం సంఘటితంగా ఉండాలి, అందులో సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే, గతంలో నేను నిజం చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కానీ గతంలో సైకిల్ తొక్కుని తిరిగే నాయకుడు కోట్లకు పడగెత్తి కారులో తిరుగుతున్నాడు ఈరోజు. వాళ్ళందరూ కూడా అలాగే పేకాట క్లబ్బులు నడుపుకునేవాడు ఈరోజు కులాన్ని అమ్మేసే స్థాయిలోకి వచ్చాడంటే మనం అందరం గొర్రెల్లా ఉంటున్నాం. ఒకటే గుర్తించుకోండి సోదరులారా, ఒక బియ్యం గింజని వేడి నీటిలో వేస్తే అన్నం అవుతుంది, అదే బియ్యం గింజని పసుపులో వేస్తే అక్షింతలు అవుతాయి, అదే బియ్యం గింజని పాలులో వేస్తే పరమాణం అవుతుంది. అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులు వేస్తా ఉన్నారు, చేతబడి చేస్తా ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా. అలాగే కొంతమంది ఒక టీవీ ఛానల్లో మొన్న మధ్య లక్షల్లో అభిమానులు ఉన్నప్పుడు వందల్లో విమర్శకులు ఉంటారు. ఖచ్చితంగా విమర్శలను తీసుకోవాలి, అవి మంచి విమర్శలను అయితే మనం మారాలి. అదే చెత్త విమర్శలు అయితే నా కళ్ళకి కనిపించవు, చెవులకి వినిపించవు, నేను పట్టించుకోను అన్నట్టు, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఒక టీవీ ఛానల్లో ఒక మొన్న మధ్య ఖాళీగా ఉండి సుభాష్ వెనకాల జనం ఉండలేదు, ఎక్కడికి వెళ్ళినా జనం రావట్లేదని రాశారు. దాన్ని స్పందించవలసిన అవసరం లేదని చెప్పి, సంధించే సమయం ఇది కాదని చెప్పి మరి ఆ రోజు వదిలేశాను. ఈరోజు 2022లో 50,000, 2023లో 1,00,000, 2024లో లక్షలు. ఇవాళ ఒక కులాభిమానం మీద మీరు అందరూ వచ్చారు. ఈరోజు మన లక్షలతో జరుపుకుంటున్నాం ఈ సభ. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత సక్రమంగా, ఎంత క్రమశిక్షణతో వస్తున్నామో అంతే క్రమశిక్షణతో వెళ్తా ఉన్నాం ఈ 3 సంవత్సరాలు కూడా. అలాగే ఇంకా విషయానికి వస్తే ముఖ్య విషయం ఎస్ఏఎఫ్. నా మానస పుత్రిక, ఈరోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి 2. ఈ మానస పుత్రికని నేను దత్తత ఇచ్చేస్తా ఉన్నాను. దానికి ఒకటే కారణం, నేను రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళవలసిన పరిస్థితి నాకు ఉంటుంది. కాబట్టి మా తండ్రి గారిని అది చెక్కుపోరిస్తూ ఇక్కడ అన్ని వైపుల నుంచి ఒక కమిటీ, ఈ ఎస్ఏఎఫ్ ద్వారా మనం ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎలాగా? ఈ యొక్క ఎస్ఏఎఫ్కి విధి విధానాలు ఈరోజు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏ సామాజిక వర్గంలో అయినా సరే ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పెళ్లి చేసిన తర్వాత ఓ ఆడపిల్లకి
2 చిన్నపిల్లలుండి భర్త చనిపోయిన వాళ్ళు అందరికన్నా దయానీయమైన పరిస్థితి, అవునా కదా? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే దబాయించి కొనిపించుకుంటుంది, మగోళ్ళకి కాదు. పెళ్ళయిన తర్వాత భర్త పోతే ఆగండమ్మ సోదరా ఒకసారి. భర్త పోయినప్పుడు చిన్న వయసులో ఇటు అత్తోరింట్లోనే ఉండదు, తల్లిగారింటికి వెళ్ళలేదు. మరి అలాంటి మన కులంలో ఉన్న సోదరీమణుల్ని మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తా. గుర్తించి ఈ రోజు నుంచి కూడా రేపు నుంచి ఒక కమిటీ మా ఇంటి దగ్గర, ఈ SAF కమిటీ యాక్టివ్ మెంబర్స్ అనేవాళ్ళు 10 మంది నిరంతరం రేపు నుంచి ఉంటారు. అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు మీరు గుర్తించి అక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఈ SAF ద్వారా ఓ మహోన్నతమైన కార్యక్రమం మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి తిండి లేకపోయినా మనం కోరుకునేది వాటర్, అంతే కదండి? ఆ వాటర్ ప్లాంట్ తోటి వాటర్ బాటిల్స్ తయారు చేసి ఇది ఒకటి ఓ 20 మంది చేత చేయించి ఇక్కడ లక్షల మంది వచ్చారు. మీ ఇంట్లో పెళ్ళున్నా, పుష్పవతి అయినా, పుట్టినరోజైనా సరే, ఏ వాటర్ బాటిల్ అయినా సరే SAF ఈ ఆడపిల్లలు ఈ చేసే దాంట్లో మీరు కొన్నట్టయితే ఎవరిని యాచించక్కల్లా, మనమే ఓ దారి చూపిస్తాం వాళ్ళకి. 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తాం. అలాగే నిత్యం కావాల్సింది ఓ పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ పేపర్ గ్లాసులు తయారీ తోటి పెట్టిస్తాం. ఎక్కడ ఫంక్షన్ అయినా సరే ఆ యొక్క గ్లాసులు ఆ SAF టీం దగ్గర నుంచి కొంటాం. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళ చేత క్యాటరింగ్ పెట్టిస్తాం. అందులో ఈ మార్గాన్ని చూపించేది దయచేసి అర్థం చేసుకోండి. యువత కూడా ఉన్నారు. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పథకం పెట్టారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అందులో 90% సబ్సిడీ. అంటే ₹1 కోటి ప్రాజెక్ట్ మీరు పెట్టదలిస్తే మీరు 10 లక్షలు పట్టుకుంటే ₹1 కోటి పెట్టవచ్చు. ₹1 కోటి ప్రాజెక్ట్. దానికి నేను వారధిగా పనిచేస్తాను. దానికి నేను వారధిగా పనిచేస్తాను. మీరు 7 లక్షలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామచంద్రపురం తీసుకుందాం, అక్కడ అగరవత్తులు, కర్పూరాలు, అది ఫ్యాక్టరీ 7 లక్షలు అవుతుంది. 50,000 పెట్టుకుంటే అది ఆ ఒక్క ప్రాజెక్ట్ అక్కడ పెట్టవచ్చు. అక్కడ ద్రాక్షారామ గుడి ఉంది, కోటిపల్లి గుడి ఉంది. అక్కడ అందరినీ కూడా నియోజకవర్గంలో ఈ అగరవత్తులు ఇచ్చుకోండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అలాగా మనసుంటే మార్గం ఉంటుంది, ఆలోచన ఉంటే మీ ఎదుగుదల ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నేను అతి త్వరలో ఒక మీటింగ్ పెట్టబోతాను. మీరు తక్షణ కర్తవ్యం, మీరు యాక్టివ్గా ఉన్నవాళ్ళు, SAFలో పాలు పంచుకోవాలనుకున్న వాళ్ళు నలుమూలల నుంచి కూడా మీ పేర్లు ఇవ్వండి. అందులో దయచేసి అర్థం చేసుకోండి, మన్నెవరు ఆదుకోరు, మనకు మనమే సపోర్ట్ చేసుకుందాం. మన కేసు పెద్ద కేసు, అది అమాయకులు ఇరుక్కున్నప్పుడు మీరందరూ తరలి వచ్చినప్పుడు కేసులు ఎత్తారా లేదా? ఏదైనా సాధ్యం కలిసి ఉంటే, అందులో సందేహం లేదు. అలాగే ఇంకా ఒకసారి నేను ఈరోజు మంత్రి అయ్యానంటే దానికి కారణం మీరు అందరూ. ఈ వనభోజనాలకి లక్షలాదిగా 23 తరలి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు నా వైపు చూసేలా చేశారు. ఆ రోజు ఒక అడుగు వేసి తెలుగుదేశంలోకి వెళ్ళటం, NDA కూటమి తరపు పోటీ చేయటం. మరి మీ అందరికీ నేను రుణపడి ఉన్నానా లేదా? ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చారు, నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా. అలాగే ఏ కులం బాగుపడాలన్నా సరే ఒకసారి
నేను ఇక్కడ సోదరులారా ఒకసారి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఒక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందరికీ అందజేయాలి. ముఖ్యంగా మొన్న నేను ఊరు వెళ్తుంటే ఒక గ్రామానికి ఎవరో కుర్రోడు చనిపోయాడని వెళ్తుంటే నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి. అన్నా వాడు ప్రతిపక్షం అన్నా, మన పార్టీకి చేయలేదు, నువ్వు వెళ్ళకని చెప్పారు. మరి వాళ్ళని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎవరు ఎవరికి ఆపద వచ్చినా హాస్పిటల్లో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టుకుంటారు. అది పార్టీ వాళ్ళకి ఇస్తారా, అందరికీ ఇస్తారా? పథకాలు పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా, అందరికి ఇస్తున్నారా? కాబట్టి అది ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే చదువుకోలేని పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పార్టీలను చూడడం, ఆ కష్టాన్నే చూస్తాం. అది గుర్తించాలి మీరు అందరూ. అలాగే నేను మంత్రిగా పనిచేస్తున్న పార్టీలో ఒకసారి ఆగండి, ఒక్క నిమిషం వినండి దయచేసి. ఏ కులం బాగుపడాలన్నా సరే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందంజలో ఉండాలి. మరి ఈ 6 నెలల పరిపాలనలో ఆర్థికంగా తీసుకుందాం. ఆర్థికంగా సుమారు 10% చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన వృత్తి కళ్ళుగీత వృత్తి, అవునా కాదా? ఆ కళ్ళుగీత వృత్తికి 10% లైసెన్సులు ఇచ్చారు. అతి త్వరలో అవి అమల్లోకి వస్తాయి. సోదరులారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ కళ్ళుగీత లిక్కర్ లైసెన్స్లు అనేవి ఇచ్చినప్పుడు మీరు వ్యక్తిగతంగా కొంతమంది కలిపి సెట్టిబల్జీ సోదరులు కానీ గీత ఉపకులాలు కానీ కలిపేయండి తప్ప మీ పేరు మీద ఇంకొక లెవెల్లో దళారులు వచ్చి వాళ్ళు వేసుకుంటా ఉంటారు. వాళ్ళకి మాత్రం అప్ చెప్పకండి. అప్ చెప్పారంటే మన నాశనం మనం కోరుకున్నట్టే. మన పేరు మీద దళారులు వేయడానికి ఈ లిక్కర్ లైసెన్సులు రెడీగా ఉన్నారు, అది గుర్తించండి. అలాగే అక్కడ ఆర్థికంగా చూడటం సుమారు 39,000 కోట్లు ఈ మార్చిలో నెక్స్ట్ బడ్జెట్లో వచ్చే బడ్జెట్లో 39,000 కోట్లు ఈ బీసీ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అక్కడికి ఆర్థికంగా అయితే ఇంకా రాజకీయంగా సుభాష్ అనే నేను అని అనిపించారు, మంత్రి చేశారు. అలాగే పితాని సత్యనారాయణ గారు ఉన్నారు, సెట్టిబల్జీ కార్పొరేషన్ సత్యబాబుకి ఇచ్చారు, కుడిపూడి సత్యబాబు గారికి. అలాగే నా బాధ్యత మిగిలి ఉంది. ఈ రోజున ఇక సాయి గారు కానీ, అలాగే విజయలక్ష్మి గారు కానీ, చంద్రమౌళి గారు కానీ ఉన్నారు. వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత నాకు ఉంది. అలాగే సామాజికంగా ఒక్క నిమిషం, సామాజికంగా మనకు భద్రత కావాలంటే ఏం చేయాలి? బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి రావాలి. అది ప్రక్షాళన మొదలైంది. మొన్నే ఒక మీటింగ్ జరగడం జరిగింది. అతి త్వరలో బీసీ రక్షణ చట్టం అనేది మీ ముందుకు వస్తుంది. అలాగే ఇంక విషయానికి వస్తే ఇంకా కళ్యాణ మండపాలు. అమలాపురంలో కళ్యాణ మండపం అనేది ఇన్ని సంవత్సరాలైనా సరే, ఇంత పోరాట యోధులు ఉన్నా సరే, ఇంతమంది నాయకులు వచ్చినా సరే, దురదృష్టం ఒక్క కళ్యాణ మండపాన్ని మనం కట్టుకోలేకపోయాం, అవునా కదా? నేను పార్టీలో లేనప్పుడే కొంతమంది పెద్దలు, చంద్రమౌళి గారు కానీ, వివిధ పెద్దలు, విజయలక్ష్మి గారు కానీ అందరూ కూడా వెళ్ళి మాకు సెట్టిబల్జీ కళ్యాణ మండపం 2 ఎకరాల్లో కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఆ సెట్టిబల్జీ కళ్యాణ మండపం 2 ఎకరాల్లో కట్టేలాగా నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ ప్రమాణం చేస్తా ఉన్నా. అదే కాదు, త్వరలో రాజోల్లో కళ్యాణ మండపం కట్టబోతా ఉన్నారు. దానికి నా పూర్తి సహకారం ఉంటారు. అంబాజీపేటలో కట్టబోతా ఉన్నారు,
దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. ఎక్కడున్నా సరే గుర్తించాలి. ఎక్కడున్నా సరే కళ్యాణ మండపాల విషయంలో, అలాగే రామచంద్రపురంలో కూడా, మండపేటలో కూడా ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా నా వంతు సహకారం పూర్తిగా ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని మీకు ఇస్తాను కానీ నా జోబులోది ఇచ్చేదేం కాదు. అయినా సరే నేను సేవా కార్యక్రమాల్లోంచి 15 సంవత్సరాల్లో ఉన్నాను. పదవి వచ్చింది కదా అని సేవా కార్యక్రమాలు మాత్రం మారనున్న సొంత డబ్బులు ఇస్తూనే ఉంటాను. మీరు సుఖంగా ఉన్నప్పుడు నేను గుర్తుండకపోవచ్చు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు సుభాష్ అనే నేను ఉన్నానని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నాను. దయచేసి సోదరులందరికీ కూడా మరొకసారి మనం ఇక్కడికి వచ్చింది, తణుకు సుధాకర్ గారికి స్వాగతం. మనం ఇక్కడికి వచ్చింది ఒకరినొకరు పరిచయాల కోసం వచ్చాం. అలాగే సేవాభావం అనేది ఖచ్చితంగా నింపుకోవాలి. ముఖ్యంగా ఈ రావుల చెరువు ఈ యొక్క టౌన్ విభాగంలో రావుల చెరువు అనే గ్రామంలో ఒక మన ఇన్సిడెంట్ జరిగితే ఒక కుర్రవాడికి మొత్తం ఫైర్ అయ్యి హాస్పిటల్ మీద ఉన్నప్పుడు మొత్తం ఇళ్ళంతా లేనప్పుడు ఆ యువత ఎస్ఏఎఫ్ ఆధ్వర్యంలో రూపాయి 2 రూపాయలు కాదు 1,50,000 వసూలు చేసి అతనికి ఆటో కొనిచ్చింది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఒకరి కష్టంలో ఉన్నప్పుడు మీ గ్రామంలో మీరు 5 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, 100 రూపాయలు ఇస్తారా, ఓ ఫండ్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత ఎస్ఏఎఫ్ దగ్గరికి వస్తే మీరు అలా కలెక్ట్ చేయడం వల్ల సదురు గ్రామస్తుడికి మనోధైర్యం ఉంటుంది. ఈ గ్రామం వాళ్ళందరూ నా కోసం కష్టపడుతున్నారు, వాళ్ళు సొంతంగా సంపాదించిన డబ్బులు ఇస్తూ ఉన్నారు అని వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టుంటుంది. మీతో పాటు మీరు కలెక్ట్ చేసిన అమౌంట్తో పాటు ఎస్ఏఎఫ్ కూడా మీతో పాటు సాయం చేస్తుంది, అందులో సందేహం లేదు. అలాగే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. సుమారు నాకు తెలిసి 460-70 సంఘాలు ఇక్కడికి వచ్చాయి. సుమారు ముంబై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. అలాగే మనం చూడాలి ఒకసారి ఎంత అవేర్నెస్ వచ్చింది ఈ మధ్యకాలంలో అనేది. దుబాయ్లో సెట్టిబల్జీ వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. ముంబైలో జనవరి 26వ తారీఖున మొన్న నన్ను ఆహ్వానించారు. సుమారు 1500 మంది అక్కడ పోగయ్యారంటే, అక్కడ ఒక కార్యక్రమం చేశారంటే ఎంతో గొప్పతనం. అలాగే సంఘ ఐక్యతను కాపాడండి. యువత మీ చేతుల్లోనే ఉంది. ఈ ఐక్యత అనేది మీ చేతుల్లోనే ఉంది. అది గుర్తించాలి, గుర్తించండి కూడా. మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అలాగే చాలా సమయం అయింది. అలాగే మీ అందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఓ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నేను ఒకసారి మీరందరూ కూడా, మీరు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా, ఎందుకంటే నేను రామచంద్రపురంలో నాకెవరో పరిచయం లేరు, చాలా తక్కువ పరిచయాలు అయినప్పటికీ మీరందరూ
అన్ని సామాజిక వర్గాలు కూడా అమలాపురం నుంచి ఫోన్లు వెళ్ళాయి, వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ వెళ్ళాయి. సుభాష్ అనేవాడిని గెలిపించుకోండి అని మీరు చెప్పినప్పుడు మరి చెప్తే కానీ ఎవరొకరు చెప్తే అంతటి నాకు అధికారాన్ని ఇచ్చారు. ఓ పార్టీ కింద పనిచేస్తూ ఉన్నాను. నేను మీకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటాను. ఒకటి గమనించండి సోదరులారా, ఒక్కసారిగా అందరూ వచ్చినా సరే ఈ పనులు కావు. కాబట్టి మీరు గుర్తించండి, ఎస్ఏఎఫ్ అనేది ఈ అమలాపురంలో నా స్వగృహం నందు నిరంతరం 10 మంది మెంబర్స్ అక్కడ ఉంటారు. జనవరి 2వ తారీఖున ఘనంగా మనం ఎస్ఏఎఫ్ అనేది రిజిస్ట్రేషన్ చేయించబడుతుంది. ఆ కోటి రూపాయల నిధి కూడా అందులో ఒక్కసారి ప్లీజ్ సోదరులారా ఒక్క నిమిషం. ఆ కోటి రూపాయల నిధి కూడా ఆ రోజు అక్కడ జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే వితంతువులు ఉన్నారో, చిన్న వయసులో భర్తలను పోగొట్టుకుని చిన్నపిల్లలతో ఇబ్బంది పెడుతున్నారో, మీ గ్రామాల్లో ఉంటే దయచేసి వినండి. మీ గ్రామాల్లో కష్టపడి అలాంటి ఆడబిడ్డలు మన అక్క చెల్లెళ్ళు ఉంటే దయచేసి తీసుకుని వినండి సోదరులారా, వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళని తీసుకురాకపోయినా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ఈ జనవరి లోపే వాళ్ళ చేత మనం ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిందాం. 10 మంది చేత, 20 మంది చేత, లేకపోతే 100 మంది చేత. దానికి ఆ ఎస్ఏఎఫ్ సహకారం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏనండి సోదరులు, అలాగే యువత, చదువుకున్న యువత ఎవరికన్నా ఆలోచనలు ఉండి ఏదైనా చెయ్యాలి కానీ నా దగ్గర డబ్బు లేదనుకున్న వాళ్ళు మీ ఆలోచనలతో ఎస్ఏఎఫ్ దగ్గరికి వెళ్ళండి. అది 1-2 సార్లు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుని మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఉపాధి విషయం వచ్చింది కాబట్టి ఇంకా మొన్న నేను వివిధ జాబ్ మేళాలు పెట్టాను. సుమారు 750 మందికి జాబ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళీ జనవరి నెలలో ఒక భారీ జాబ్ మేళా అనేది పెడతా ఉన్నాం. ఆ జాబ్ మేళా డేట్ మేము నిర్ణయిస్తాం. ఆ రోజు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆలోచించండి సోదరులారా, ఒక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగాల ద్వారానే తీరదు. మీకు ఆలోచనలు ఉంటే ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న 5 లక్షల నుంచి 2 కోట్ల వరకు 20 కోట్ల వరకు కూడా ఇండస్ట్రీస్ పెట్టుకో. అయితే సుమారు 220 ఇండస్ట్రీస్ అందులో ఉన్నాయి. అందులో లాభసాటిగా ఉన్న చూసి మీ ఆలోచనలు తగ్గట్టు ఉన్నదంటే దానికి ఎస్ఏఎఫ్ తరపు నుంచి పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి ఆలోచనలు పెంచండి. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఒకంత బాధగా ఉన్నా సరే ఎస్ఏఎఫ్ అనే మానస పుత్రికని మీ అందరికీ దత్తత ఇస్తా ఉన్నాను జనవరి 2వ తారీఖున. మరి మీ అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే దంగేటి జాహ్నవి, ఒకసారి దంగేటి జాహ్నవి ఆవిడ అంతరిక్షంకి వెళ్ళటం రావటం అది సెన్సేషన్ అవటం 16 దేశాలు ఆవిడ్ని కొనియాడాయి. సుమారు ఆవిడకి ₹1 కోటి వరకు మొన్న 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ₹1 కోటి వరకు అవసరం. అందులో కూడా ఎస్ఏఎఫ్ పాత్ర కీలకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈవిడికి ₹1 కోటి అందజేసే విషయంలో
నా పాత్ర పూర్తిగా ఉంటుంది. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా ఒక్కసారి ఈ రోజున 2-3 సార్లు నేను కింద పడ్డాను. లెగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరందరూ కూడా నువ్వు లెగని చేతులు పట్టుకుని లేపిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కష్టాల్లో ఒక్కసారి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేయూతనిచ్చారు, ఓ మార్గం చూపించారు, నన్ను ఈరోజు మంత్రి అయ్యేలా చేశారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి, మీకు, అలాగే నాకు ఈ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సుభాష్ బతుకున్నంత కాలం లోకేష్ టీమ్గానే బతుకుతాడని మాటిస్తూ మరొకసారి, అలాగే ఒక్కసారి సోదరులారా, నేను ఈ ప్రభుత్వం కానీ నేను కానీ మీకు సేవ చేశాను, మీ కష్టాల్లో మీ దగ్గర ఉన్నాను, ఎల్లవేళలా మీతో ఉంటున్నాను, మీ మనిషిగా ఉంటున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటాననుకుంటేనే ఒకసారి ఈ ఒక సోదరులను ఒకసారి ఆగండి, స్వామి ఆగండి, ఒకసారి అయితే ఒకసారి ఆగండి. నేను మీకు న్యాయం చేశాను, కష్టంలో ఉన్నప్పుడు కులంలో సభ్యులకి న్యాయం చేశాను అనుకుంటే, అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వం నన్ను ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నేను మంచి చేశానంటేనే మీరు ఆదరిస్తారు, లేకపోతే నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అవునా కాదా? కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం గతంలో చెప్పిన మాట, యాచించవద్దు శాసిందాం అనే మాట మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను యాచించవద్దు, నన్ను శాసించండి. నమస్కారం. తదుపరి కూడా మరి ముఖ్యమైన పెద్దలు ప్రసంగిస్తారు. ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను
ప్రమాదాలు జరుగుతాయి. దయచేసి సోదరులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇంటికి చేరుకోవాలని కోరుకుంటాం. నమస్కారం. జై సెట్టిబల్జ, జై సెట్టిబల్జ. పంపన అంజిబాబు గారు జెడ్పీటీసీ ఇరగవరం పశ్చిమ గోదావరి జిల్లా వారికి కూడా స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. చూసుకోండి. అదే శెట్టి వారసుడా, శెట్టి బలిజ నాయకుడా, ప్రజల సేవ కోసమై వచ్చినావు మళ్ళా అన్న నీ వెంటే ఉండ మడుగు నీతి పడితే గెలిపిస్తావు. మన యూట్యూబ్ ఛానల్ జై సెట్టిబల్జ ఛానల్ మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.